చోటు అనే పేరు గల బీద అబ్బాయి ఉండేవాడు. చోటు ఎప్పుడూ క్యారం బోర్డ్ కొనివ్వమని తన తల్లిని అడుగుతూ ఉండేవాడు. అమ్మా, నాకు క్యారం బోర్డ్ కొనిస్తావా? చోటు, ఈ వయసులో నువ్వు క్యారం ఆడకూడదు. పక్కింటి నిధిది కూడా నా వయసే కదమ్మా. రోజంతా ఆమె ఫ్రెండ్స్తో క్యారం ఆడుతూనే ఉంటుందమ్మా. ఆమె ధనవంతుల కూతురు నాన్నా. ధనవంతుల బాల్యం ఎక్కువ రోజులుంటుంది. పేదవాళ్ల బాల్యం చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్లకి బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి. అర్థమైందా? అమ్మా, బాలిం కాదు, ఒక క్యారం బోర్డు కొనిమ్మని అడుగుతున్నాను. చెప్పాను కదా కొనివ్వనని. చోటు బాధపడుతూ నిధి ఇంటికి వెళ్తాడు. నిధి, నేను కూడా నీతో క్యారం బోర్డు ఆడుకోవచ్చా? నాతో క్యారం ఆడేంత లెవెల్ నీకు లేదు, అర్థం చేసుకో. వెళ్ళికనుంచి. చోటు ఊరవతల ఉన్న అడవి దగ్గరికి వెళ్తాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నాకెవరూ క్యారం బోర్డు ఇవ్వటం లేదు? మమ్మీ ఇవ్వదు, నిధి కూడా ఇవ్వదు. మరి నాకు టైం పాస్ ఎలా అవుతుంది? ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంటుంది. దానికి మనుషులే భోజనం. దెయ్యం చోటు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఒక అందమైన అమ్మాయిలాగా తయారయ్యి ఒక క్యారం బోర్డు తీసుకుని చోటు దగ్గరికి వస్తుంది. బాబూ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు క్యారం బోర్డు కావాలి. తీసుకో, నేనిక్కడే పక్కనే ఉంటాను. నువ్వు మా ఇంటికొచ్చి నాతో పాటు క్యారం బోర్డు ఆడతావా? అంత అందమైన క్యారం బోర్డ్ చోటు అంతవరకు ఎప్పుడూ చూడలేదు. వెంటనే ఆమెతో ఆడేందుకు ఒప్పుకుంటాడు. దెయ్యం చోటుని ఒక గుడిసెలోకి తీసుకువెళ్తుంది. నువ్వెక్కడ కూర్చుని క్యారం కాయిన్స్ పెట్టు, ఇప్పుడే వస్తాను. దెయ్యం చోటుని ఆ గుడిసెలోనే వదిలిపెట్టి బయటికి వస్తుంది. వీడు చాలా ఈజీగా నా వలలో చిక్కుకున్నాడు. కావాలంటే ఇప్పుడు చంపేయొచ్చు వీణ్ణి, కాని అలా చెయ్యను. వీడి ద్వారా మరికొంతమంది మనుషుల్ని ఇక్కడికి రప్పిస్తాను నేను. తర్వాత పెద్ద పార్టీ చేసుకుంటాను. దెయ్యం మళ్లీ అమ్మాయిలాగా మారి చోటు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు ఈ క్యారం బోర్డ్ని ఇంటికి తీసుకెళ్ళు. నీ ఫ్రెండ్స్తో కూడా కలిసి ఆడుకో. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ బోర్డు విరిగిపోకూడదు. మీరేం భయపడకండి, దీని మీద నేను ఒక చిన్న గీత కూడా పడనివ్వను. దెయ్యం క్యారం బోర్డులోకి తన శక్తుల్ని పంపిస్తుంది. ఈ క్యారం మీద ఓడిపోయిన వాళ్ళందరూ నాకు బానిసలవుతారు. వాళ్లే అడవికి కూడా వస్తారు. అప్పుడు వాళ్ళని నమిలి నమిలి తినేస్తాను. చోటు ఆ క్యారం బోర్డ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాక ఊరి వాళ్లందరూ దాన్ని చూస్తూనే ఉండిపోతారు. వాళ్ళెప్పుడూ అంత మంచి క్యారం బోర్డ్ చూసి ఉండరు. నీతో కలిసి నేను క్యారం ఆడుకోవచ్చా? ఇంతకుముందు అలా అన్నందుకు నీకు సారీ చెప్తున్నాను. సరే నిధి, ఆడుకుందాంరా. నిధి క్యారం ఆడి ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఆమె ప్రవర్తన హఠాత్తుగా మారిపోతుంది. ఆమెకి ఏమీ వినిపించట్లేదు, మాట్లాడట్లేదు. నిధి, డాడీ నీకోసం స్వీట్ తెచ్చారు, తింటావా? నిధి ఏమీ సమాధానం చెప్పకుండానే తన గదిలోకి వెళ్లిపోతుంది. ఏమైంది తినకి? నిధి గదిలోకి వెళ్లి పడుకుంటుంది. ఆమెకి ఒక కల వస్తుంది. రా నా దగ్గరికి, వచ్చే అడవిలోకి. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా ఆకలి తీర్చడమే నీ పని. నిధి రాత్రి 2 గంటలకు హఠాత్తుగా లేచి అడవికి బయలుదేరుతుంది. నిధి కాలు గ్లాసుకు తగులుతుంది. గ్లాస్ చప్పుడికి నిధి తల్లి నిద్రలేస్తుంది. ఇంత రాత్రి ఈ నిధి ఎక్కడికి వెళ్తోంది? నిధి, నిధి, నీకేం వినిపించట్లేదా? నిధి చేతిని ఆమె తల్లి పట్టుకుంటుంది. నిధి తన ఎర్రటి కళ్లతో తల్లిని కోపంగా చూసి ఆమెని ఎత్తి గోడకేసి కొడుతుంది. నిధిని ఆమె తల్లి పిలుస్తూ ఉంటుంది. కాని ఆమె లేవలేకపోతుంది. కాసేపయ్యాక నిధి తల్లి స్పృహ కోల్పోతుంది. మర్నాడు ఉదయం నిధి తల్లికి స్పృహ వచ్చాక నిధి కోసం ఇల్లంతా వెతుకుతుంది. నిధి, నిధి ఎక్కడున్నావమ్మా? నిధి. నిధి తల్లి చోటు ఇంటికి వెళ్తుంది. చోటు, నిధిని ఎక్కడైనా చూసావా? రాత్రి అడవి వైపు వెళ్ళింది. నాకది ఒక్కతే కూతురు, కాస్త నాకు హెల్ప్ చేస్తావా? ఏడవకండి ఆంటీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. పదండి, అడవిలోకి వెళ్ళి కలిసి వెతుకుదాం. చోటు నిధి తల్లితో కలిసి అడవిలోకి వెళ్తాడు. వాళ్ళకి ఆ గుడిసెలో నుండి నిధి అరుపులు వినిపిస్తాయి. ఇది నాకు క్యారం ఇచ్చిన ఆంటీ గుడిసెలాగే ఉందే. చోటు చాటుగా ఆ గుడిసెలోకి తొంగి చూస్తాడు. దెయ్యం నిధిని ఒక కర్రకి తాడుతో కట్టేస్తుంది. నిధి నుదిటి మీద నల్లటి పెద్ద బొట్టు పెడుతుంది. మెడలో ఎముకల దంట వేస్తుంది. నువ్వు క్యారం బోర్డు నుండి వచ్చిన మొదటి భోజనానివి. అందుకే నిన్ను తినడానికి ముందు కొద్దిగా నీ మాంసం మా దేవతకు పెడతాను.
ఆ క్యారం బోర్డు చోటుకిచ్చి నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఆ బోర్డులో నా ప్రాణం దాగి ఉంది. ఆ క్యారం బోర్డు విరిగిపోతే నేను ప్రాణాలతో ఉండను. కానీ ఆ పిచ్చి చోటుగాడికి ఈ విషయం అస్సలు తెలీదు. ఇప్పుడు నిన్ను చంపి తినే టైం వచ్చింది. తనకి క్యారం బోర్డ్ ఇచ్చిన ఆంటీ ఒక దెయ్యవని చోటుకి పూర్తిగా అర్థమవుతుంది. చోటు వెంటనే తన ఇంటికి పరిగెడతాడు. చోటు చోటు ఎక్కడికి వెళ్తున్నావు? మీరు నిధిని చూసుకోండి, నేను క్యారం బోర్డుని విరక్కొట్టేందుకు వెళ్తున్నాను. దెయ్యం కత్తి తీసుకొని నిధి గొంతు కోసేందుకు వస్తుంది. భయం వేస్తోందా నీకు? వేయటం లేదా? మేకలను వెనక నుండి బలిచ్చినట్టు నీ పీకను కూడా ముందు నుండి కాకుండా నేను వెనక నుండే కోస్తాను. భయపడకు. దెయ్యం వచ్చి నిధి గొంతు కోసేలోపు చోటు క్యారం బోర్డు విరగొడతాడు. క్యారం బోర్డు విరిగిపోగానే దెయ్యం కూడా చనిపోతుంది.